ప్రపంచంలో ఏ దేశంలో కానీ ఏ భాషలో కానీ సినిమాలు తీసుకుంటే వాళ్ళ గొప్ప సినిమాలు ఏది అని అడిగితే కనుక వచ్చే సినిమాల్లో ఖచ్చితంగా వైలెన్స్ ఎక్కువ ఉన్నవో, బాధాకరమైన అనుభవాలు కలిగించేవో, కొంత ట్రాజిక్ ఎలిమెంట్స్ ఉండేవో ఉంటాయి. ఒకటో రెండో ఏదన్నా ఉన్నా కూడా వాటిల్లో కూడా కాస్త మనసుని చికాకు పెట్టేవో, అల్లకల్లో పరిచయంగా ఉంటాయి. ఉదాహరణకి మనకి కొరియన్ సినిమాలు తీసుకుంటే ఓల్డ్ బాయ్ కానివ్వండి, హాలీవుడ్ మూవీస్ తీసుకుంటే గాడ్ ఫాదర్ లాంటివి, లేదా కాసాబ్లాంకా లాంటివి కానివ్వండి, చూడండి ఇవేనా అట్లాగే ఉంటాయి. సిటిజన్ కేన్ లాంటివి మీకు తెలిసినవే. హిందీలో వచ్చరికి మనకి షోలే లాంటివి, మొగలేద్దాం. కానీ ప్రపంచంలో ఏ దేశానికి ఏ భాష సినిమా వాళ్ళకి లేని ప్రత్యేకత మన తెలుగు వాళ్ళకు ఉంది. ఏంటంటే మన భాష నుంచి వచ్చిన అత్యుత్తమ సినిమా, ఇంకా చెప్పాలంటే మన దేశం నుంచి వచ్చిన అత్యుత్తమ సినిమా కూడా కామెడీ, మంచి ఫుల్ ఫ్లెడ్జ్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఆ సినిమా ఏదో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మాయాబజార్. మన తెలుగు వాళ్ళకు ఉన్నంతమంది కామెడియన్స్ లేరు అని చెప్పి ఒక తరంలో చాలామంది కుళ్ళుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ తరం అంతా అంతరించిపోయినా సరే మంచి మంచి కామెడీ సినిమాలు అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి. కానీ ఇదివరకు వస్తున్నది విరివిగా రావట్లేదు. ఎక్కువ యాక్షన్ ఎంటర్టైన్మెంట్, పాన్ ఇండియా సినిమా మీద దృష్టి పెట్టారు. అలా వస్తున్న సినిమాలో ఒకటి మ్యాడ్, కాలేజ్ పాపరు సాంగ్తో బాగా వైరల్ హిట్ అయిపోయి దాని ద్వారా కొంతమందికి ఆ సినిమా గురించి తెలిసి తర్వాత దాని ట్రైలర్ టీజర్ చూసిన అందులో ఫన్ అంతా ఎంజాయ్ చేయడానికి యూత్ కనెక్ట్ అయ్యి సినిమా మొత్తానికి బాగానే ఆడేసిన మంచి లాభాలు తీసుకొచ్చింది. ఆ సినిమా ఏ స్టైల్లో ఉంది అంటే వీటన్నిటి గాడ్ ఫాదర్ లాంటిది అయినా జాతిరత్నాల సినిమా స్టైల్లో ఉంది. వీటిని ఏమంటారంటే మ్యాడ్ క్యాప్ ఫన్ ఎంటర్టైనర్స్ అంటారంటే ఓ సిచ్యువేషన్కి ఇంకో సిచ్యువేషన్కి ఏమాత్రం కనెక్షన్ ఉండదు, ఏదో ఓ స్కిట్ లాగానో లేదా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసేసి దాంట్లో కొంత ఫన్ని హ్యూమర్ని యాడ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో సిచ్యువేషన్ ఇట్లా జంప్ చేస్తూ వెళ్తారు. కథ అనేది ఎట్లా వస్తుంది అంటే మధ్యలో ఏదో పాయింట్, హీరోలకు లవ్ అఫైర్, వాటితో ఏదో చిన్న క్రైమ్ ఎలిమెంట్ రావడమో దాన్ని తప్పించుకునేదంతా. కానీ ప్రధానంగా వాడు ఏముంటుందంటే ఎక్కడెక్కడ ఒక సీన్ కానీ ఒక సీక్వెన్స్ కానీ తీసుకుంటారు, దాంట్లో ఒక సమస్య పెడతారు, ఆ సమస్యను సాల్వ్ చేసుకుంటారు, హ్యూమర్ని పండిస్తారు, చివరిలో ఆ సమస్య తీరుస్తారు, మళ్ళీ ఇంకో సమస్య వెళ్ళిపోతారు. ఇట్లా హీరోలు అంతా ఒక సమస్య వెళ్ళిపోతుంటారు. అది మ్యాడ్ కాఫ్ కామెడీస్ అనమాట. అది మన జాతిరత్నాలు అప్పుడు కరోనా టైంలో వచ్చి బ్రహ్మాండమైన హిట్ అయింది. అదే స్ఫూర్తితో వచ్చిన సినిమా కూడా మ్యాడ్. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ అంటూ డబల్ ద ఫన్ ఇంకా హ్యూమర్ని యాడ్ చేసాం, బాగా యాంపప్ చేసామన్నారు. నిజానికి స్క్వేర్ అనే ఫార్ములా మనకి డీజే టిల్లు నుంచి స్టార్ట్ అయింది. టిల్లు విషయం వేరే, కానీ ఇక్కడంతా స్క్వేర్ చేశారా డబల్ ద ఫన్ చేశారా అంటే అంత చెప్పుకునేందుకు ఉందా లేదా అనేది ఒకసారి మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఎట్లా అంటే సినిమాలో ఏమవుతుంది అంటే లడ్డూగాడికి మీకు తెలిసిందే కథ అందరికీ, అందులో ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. లడ్డూగాడికి పెళ్లి కుదురుతుంది, వాడిని కాస్త వాడు తన ఫ్రెండ్స్ ముగ్గురు వచ్చారంటే ఎక్కడ కంపు అయిపోతుందని చెప్పి భయంతో వద్దనుకుంటాడు. అనుకోగానే వాళ్ళు కాస్త అదే టైంలో దిగబడిన తర్వాత గోవా ట్రిప్, అక్కడ వాళ్ళ జరిగే అడ్వెంచర్లు, ఫన్ను, హ్యూమరు, చివరికి ఏంటి పెళ్ళెట్ట జరిగింది జరగలేదా, ఇది ఒక పెద్ద చిన్న థ్రెడ్డే, పెద్ద చెప్పుకోదగ్గనేం కాదు. కానీ ఎక్కడికెక్కడ క్యారెక్టర్స్ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళ పాస్ట్ని ప్రజెంట్ని కలుపుతూ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎట్లా ఉంది అనేది తెలియజేస్తూ మధ్యలో వచ్చే రొమాన్స్, మధ్యలో ఒక యాడ్ సాంగ్ మనకి భీమ్ సిసిరేలియో మ్యూజిక్ ఎట్లా ఉంటుందో మీకు తెలిసిందే కదా, బాగా బజాయిస్తాడు బాగా. సో అట్లాంటిదే మంచి సాంగ్ ఉంది దీంట్లో. వాటితో మనకి దాదాపు 40 నిమిషాల పాటు సినిమా మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ నిలిచిపోతుంది. బట్ గోవాకి షిఫ్ట్ అయినప్పటి నుంచి ఏమవుతుందంటే కొన్ని కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అవుతాయి, కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ కావు. ఆ వర్కౌట్ కానప్పుడు ఇంత రష్లో ఉన్నప్పుడు మనకి హఠాత్తుగా బ్రేక్ పడితే ఎట్లా ఉంటుందో ఆ 5-10 మినిట్స్ మనకి చిరాకు కలుగుతూ విసిగిస్తుంటుంది. కాకపోతే రన్ టైం మనకి 2 hours లోపలే ఉండటంతో పెద్దగా సమస్య లేకుండా నడిచిపోతుంది. సో చివరికి క్లైమాక్స్కి వాటికి వచ్చేసరికి మధ్యలో యాడ్ చేసే ఫన్స్ అవన్నీ మనకి చాలా బాగా నడిచినాయి. ఇక్కడ ఇంకో ఎడిసెట్ ఏంటంటే సినిమాలో వచ్చే మ్యూజిక్ పాటతో పాటు, వైరల్ అయిన పాటతో పాటు మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఫన్నీగా కథలో కలిసిపోయేలాగా ఉంటాం కాకుండా కొన్ని డల్ సీన్స్ కూడా ఎలివేట్ చేసి బాగా సహకరించాడు. ఎందుకంటే మనకు క్యూ ఇస్తాడనమాట, ఇదిగో ఈ చోట నవ్వాల్సిన సిచ్యువేషన్ ఇదని చెప్పి. సో ఆ క్యూ నందులో మనం నవ్వేస్తుంటాం, ఎందుకంటే ఆల్రెడీ ఒక మూమెంట్లో ఉన్నాం కదా, ఇండస్ట్రీ అంటే మనకు తెలిసిందే కదా, ఒక మూమెంట్లో ఉన్నామంటే అదే ధారలో వెళ్ళిపోతాం కొంచెం ముందు దాకా. ఆ లోపల మళ్ళీ పిక్ చేసుకుని వాళ్ళు ఇంకో మంచి సీన్ తీసుకురావడంతో దర్శకుడు విజయం సాధించాడు. అది మనకి బాగా అడ్వాంటేజ్ అయింది. నార్నన్ నితిన్ చాలా ఫ్రెష్గా అనిపిస్తూ కుర్రాడు మంచి మన ఫెమిలియర్ ఫేస్తో మన ఇంట్లో కుర్రాడులా పక్కింట బాగా కనిపిస్తాడు. సంగీత్ శోభన్ గురించి మనకు తెలిసిందే, మన టాల్ హ్యాండ్సమ్ గై, మంచి కామెడీ టైమింగ్. అంతకుముందు మ్యాడ్ సినిమా కూడా దాన్ని నిలబెట్టిన సంగీత్ శోభన్ కామెడీయే. ఇంకా తర్వాత లడ్డూ పాత్రసారి మిగతా వాళ్ళందరూ చేసేదంతా మనకి ఆ మ్యాజిక్ తెలిసిందే. సినిమాలో మ్యాక్సిమం చెప్పుకోవాలంటే డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి. అసలు ఇలాంటి సబ్జెక్ట్ని రెండోసారి తీసుకుని మళ్ళీ అదే స్టైల్లో హ్యాండిల్ చేసి బాగా ఫన్ జనరేట్ చేయడం అన్నది చాలా అద్భుతమైన విషయం. మ్యాక్సిమం మనకి 75% ఆఫ్ ద సినిమా మనకి కామెడీ బాగా వర్కౌట్ అవుతుంది. బట్ ఆ వచ్చే వర్కౌట్ కాని చోట మనం కొంచెం అసహనంగా కదులుతుంటాం. చెప్పా కదా మూమెంటమ్ ఇనర్షియా అన్నట్టుగా. అది పోతే స్క్రీన్ ప్లే కానీ నేరేషన్, దాంట్లో నేరేషన్ చేయడానికి ఏం లేదు కథలో. స్క్రీన్ ప్లేని బాగా యాడ్ చేసుకుంటూ వచ్చాడు. ఒక్కొక్క చోట కొంచెం ఇంట్రిక్ని క్రియేట్ చేస్తూ, కొన్ని చోట సస్పెన్స్ క్రియేట్ చేస్తూ, బట్ మోస్ట్లీ ఫన్నీగా ఉంచేస్తూ. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది మనకి. ఎక్కడ అంటే ఇంకా సన్నివేశాన్ని కూడా మనం యాడ్ చేయకపోతే ఏమవుతుందంటే కథలో ఒక రకం ఇన్కంప్లీట్నెస్ రావడం వల్ల డల్ సన్నివేశాన్ని కూడా ఉంచాల్సి వచ్చిన ఎడిటింగ్. ద ఫార్వర్డ్ స్క్రీన్ ప్లే నవీన్ నూలి బాగా చేశాడు. ఇంకా మిగిలింది వస్తే సినిమాటోగ్రఫీ ఈ బడ్జెట్కి వీటి రేంజ్ తగ్గట్టుగానే ఉంది. సో ఓవరాల్గా మనం మ్యాడ్ స్క్వేర్ సినిమాని చూడొచ్చా అంటే
మ్యాడ్ స్క్వేర్ అని చెప్పలేం కానీ మ్యాడ్ ఇంటూ 1.1 అంటే మ్యాడ్ కన్నా కొంచెం బెటర్గా అనిపించింది. ఎందుకంటే హ్యూమన్ని రిఫైన్ చేశారు, డైరెక్టర్కి ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ వల్ల ఇంకొంచెం పట్టు చిక్కింది, యాక్టర్లు కూడా మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. మొదటిసారితో కన్నా కూడా రెండోసారికి ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉన్నారు కాబట్టి హీరోలు వాళ్ళ మంచి కెమిస్ట్రీ వర్కౌట్ కావడంతో సినిమా మనకి పెద్ద ఇబ్బంది అనిపించదు. హాయిగా ఉగాది టైంలోనో లేదా వీకెండ్లోనో ఫన్నీగా మనం చూడాలనుకుంటే చూడొచ్చు. ఓ పెద్ద అద్భుతమైన కథలు కావాలి, ఇట్లా కావాలి అట్లా కావాలని మనం కోరికలు పెట్టుకుంటే మనకి అవాయిడ్ చేసేయడం బెటర్. ఎందుకు ఓ మంచి సినిమాని ఫ్రెండ్స్తో హాల్కి వెళ్ళి ఎంజాయ్ చేసే దాన్ని మనం బాగలేదు అనుకుంటాం కూడా అనవసరం, తప్పది. చూడాలనుకుంటే కన్నా బ్రహ్మాండంగా వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేయండి, దాని ఎట్లాంటి సినిమా మనం తెలుసుకుని. అలా కాదు నేను చూడలేను, ఆ జనరం నాది కాదు అనుకుంటే హాయిగా ఓటీటీకి వెయిట్ చేయండి, దాన్ని అప్పుడు ఇంట్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు జనంతో కూర్చుని. బట్ సింగిల్గా చూస్తే కూడా చిరాగ్గానే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి 3 TV. గీతాచార్య సైనింగ్ ఆఫ్.